మడకశిర బ్రాంచ్ కి సంబంధించి 790 కోట్ల రూపాయల వైండింగ్ మరి పనుల నిమిత్తం ఇక్కడ విచ్చేసినటువంటి సందర్భంలో మన అన్న నందమూరి తారక రామారావు గారి తనయులు మా అందరికీ కూడా మంచి ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి యొక్క నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, బాలకృష్ణ గారితో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి శారద గారికి, అదేవిధంగా మరి గౌరవ సహచార శాసన సభ్యులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం, ఎందుకంటే రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఈ రోజనే కాదు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి, ఎందుకంటే ఈ రోజు రాయలసీమలో ఇరిగేషన్ కి సంబంధించి అంటే ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడే జనం ఉంటారు, ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఎన్టీఆర్ గారు ఈ రోజని కాదు ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనివ, ఒక గాలేరు నగరి, ఒక ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకు వస్తారు. అటువంటి రాయలసీమ రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఈ రోజు కూడా మడకశిర బ్రాంచ్, ఎందుకంటే మీ అందరికీ తెలుసు అత్యంత వెనకబడినటువంటి మడకశిర బ్రాంచ్ మీద ఉన్నటువంటి ఏదైతే ఒక హిందూపురం గాని, ఒక పెనుగొండ గాని, ఒక మడకశిర నియోజకవర్గాలకి ఈ రోజు ఈ మడకశిర బ్రాంచ్ 790 కోట్ల రూపాయలతోటి చేసేటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క 3 నియోజకవర్గ ప్రజలకి కూడా ఒక వర ప్రసాదంగా ఉండేటువంటి పరిస్థితి. ఈ యొక్క నిధులు మంజూరు చేయడంలో ఈ 790 కోట్ల రూపాయలు ఈ యొక్క మడకశిర బ్రాంచ్ కి తీసుకురావడంలో మరి కృషి చేసినటువంటి బాలకృష్ణ గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి, ఎందుకంటే ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మేమున్నా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారితో నిత్యం బాలకృష్ణ గారు ఈ ప్రాంతానికి చేయాలి, ఈ హిందూపురాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలనేటువంటి ఆలోచనతో నిత్యం ఆయన చేసినటువంటి కృషి ఫలితమే ఈ రోజు ఆర్థికంగా వెంటిలేటర్ మీద ఈ రాష్ట్ర పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా 790 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యారంటే అది బాలకృష్ణ గారి యొక్క ఈ ప్రాంతం మీద కృషికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు మీ అందరికీ తెలుసు రాయలసీమను రతనాల సీమగా మార్చాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్ గా హంద్రీనివా అంటే రాయలసీమకు ఒక జీవనాడి, అటువంటి జీవనాడి అయినటువంటి రాయలసీమను గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలనలో కనీసం ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క రూపాయి పని చేయలే. 5 సంవత్సరాలు వాళ్ళు పని చేయకపోయారు. ఈ యొక్క హంద్రీనివా మీద వాడినటువంటి మోటార్లకి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి గత గొడ్డల పార్టీది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే హంద్రీనివాకు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 728వ కిలోమీటర్ వరకు కూడా మరి ఈ యొక్క కృష్ణా జలాలను చంద్రబాబు నాయుడు వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు కూడా మడకశిర బ్రాంచ్ నుంచి మరి ఆఖరి ఏదైతే మరి కిలోమీటర్ 173వ కిలోమీటర్ వరకు కూడా ఈ మడకశిర బ్రాంచ్ కూడా ఈ నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే ఈవేళ ఒక రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాయలసీమను రతనాల సీమగా మార్చేటువంటి ప్రక్రియకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. అంతేకాదు ఈ రోజు రాయలసీమ కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇవాళ రాయలసీమ ప్రజలు కూడా గమనించుకోవాలి, ఎందుకంటే ఇరిగేషన్ గారు ఎన్టీఆర్ గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ కి రాయలసీమకు ప్రాధాన్యత ఇచ్చేది. దానికి ఉదాహరణ బడ్జెట్. ఆ రోజు 14, 19, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ యొక్క రాయలసీమకు 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టాం, 12,000 రూపాయలు ఖర్చు పెట్టాం. మరి తర్వాత 5 సంవత్సరాలు 19, 24 గొడ్డల పార్టీ అధికారంలో ఉంది. గొడ్డల పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఈ రాయలసీమకు పెట్టింది ఎంత అంటే 2,000 కోట్ల రూపాయలు. ఎంత అన్యాయమో చూడండి, రాయలసీమకి ఎంత ద్రోహమో చూడండి. మళ్ళీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెడితే అందులో 12,900 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమకి ఖర్చు పెట్టాం. అంటే 51%
ఈ యొక్క 2 ఏళ్ల బడ్జెట్ లో రాయలసీమకు ఈ కూటమి ప్రభుత్వం పెట్టింది అని అంటే గొడ్డల పార్టీ ఏ రకంగా రాయలసీమకు అన్యాయం చేసింది, కూటమి పార్టీ ఈ రోజు రాయలసీమకి ఏ రకంగా న్యాయం చేస్తుందో ఈవేళ ఈ గణాంకాలే మనందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ గొడ్డల పార్టీ నాయకుడు ఈ రాయలసీమకు చేశాడనే విషయాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి రాయలసీమకు ఈ రోజు మరి ఇంత పెద్ద ఎత్తున మరి యొక్క కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుకుంటూ, అందులో ముఖ్యంగా అత్యంత మరి వెనకబడినటువంటి ఈ యొక్క హిందూపురం, పెనుగొండ, మడకసరకు ఇంత పెద్ద ఎత్తున సాగు త్రాగునీరు అందించేటువంటి మరి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మా నాయకుడు బాలకృష్ణ గారు ఆయన నియోజకవర్గానికి రావడం అందరికి కూడా సంతోషం, ఆనందంగా ఉందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.